ఎంతసేపు టాప్ హీరోయిన్లేనా? మా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి. మేం కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు కొందరు చిన్న హీరోయిన్లు. వాళ్ళని స్మాల్ స్టార్స్ అనడానికి కూడా లేదు. టాప్ స్టార్స్తో అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతూ ఉన్నారు కొందరు బ్యూటీస్. మరి వాళ్ళెవరు మీరే చూడండి. కొందరు ముద్దుగుమ్మలకు అందం ఉంటుంది, కానీ లక్కే కాస్త దూరంగా ఉంటుంది. అందులో కయాదు లోహర్ కూడా ఉంటారు. డ్రాగన్ సినిమాతో హార్ట్ థ్రోప్ గా మారిన ఈ బ్యూటీ ఫంకీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ ప్రస్తుతం ప్యారడైజ్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు కయాదు. అది ఆడితే అమ్మడి రేంజ్ మారడం ఖాయం. నయన్ సారిక పేరు కూడా టాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది ఇప్పుడు. అమ్మడి ఖాతాలో కా లాంటి విజయాలున్నాయి. 2026లో శ్రీ విష్ణుతో విష్ణు విన్యాసం, సంగీత్ శోభన్తో రాకాస సినిమాలు చేశారు. ప్రస్తుతం నారా రోహిత్తో సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే సాక్షి వైద్య సైతం నారి నారి నడుమ మురారితో హిట్ కొట్టారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమె పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య పేరు బలంగా వినిపిస్తోంది. నిజానికి ఉస్తాదులోని ఈమె నటించాల్సి ఉన్న డేట్స్ కుదరలేదు. ఇక రుక్మిణి వసంత్ సైతం టాలీవుడ్ పై ఫోకస్ చేశారు. ఎన్టీఆర్ తో నటిస్తున్న ఈ బ్యూటీకి అప్పుడే స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. మొత్తానికి వీళ్లదైన రోజు ఈ బ్యూటీ స్టార్ స్టేటస్ అందుకోవడం పెద్ద విషయమే కాదు.